చెప్పన్నా ఎట్లుంది ఆరోగ్యము? సార్ బండి వచ్చింది సార్ పెట్టుకొని ఏం కావాలో పెట్టుకో, రెండు పెట్టుకో. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నెలకు ఒక మాట పూటకు ఒక మాట చెప్పే పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అన్ని విషయాలు తీసుకోండి. మొదటి సంతకాలు అన్నాడు, ఈరోజు రైతు రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మేనిఫెస్టోలో పెట్టారు, మళ్ళీ దానిపైన చేతులు ఎత్తేసారు. ఇప్పుడు ఏదో పోస్ట్ డేటెడ్ చెక్లు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చివరి 4 వారాల్లో చేస్తూ ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కదాన్ని కూడా ఆయన మాట చెప్పి ప్రత్యేక హోదా కావాలన్నారు ఎలక్షన్ ముందు, వచ్చిన తర్వాత ప్యాకేజ్ చాలు, డబ్బులు ఇస్తే చాలన్నారు. నష్టం జరుగుతుందని అందరూ వాపోయినా కూడా కేసులు పెడతాను, ప్రత్యేక హోదా అంటే జైలు పంపిస్తా అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. చివరకు మళ్ళీ ప్రత్యేక హోదాకు నేనే పోరాటం చేస్తాను, నేనే తీసుకొస్తాను. ఇలా పూటకు ఒక మాట మాట్లాడి రాష్ట్రం, కొత్త రాష్ట్రము బ్రహ్మాండంగా ఉండాల్సిన భవిష్యత్తుని ఈరోజు ఆయన స్వార్థ ప్రయోజనాలకు ఓటుకు నోటు కేసులో దూరికి ఆయన ఈరోజు ఏది కూడా గట్టిగా అడగలేని పరిస్థితిలోకి పోయి రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టారు. మళ్ళీ ఆయన పైన నమ్మకం పెట్టి ప్రజలు ఈరోజు ముందుకు పోయే పరిస్థితి లేదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాయచోటే కాదండి, రాయదుర్గం కానీ ఎక్కడైనా కానీ, కోస్తాలో కానీ లేకపోతే ఉత్తరాంధ్రలో కానీ బ్రహ్మాండమైన స్పందన ఉంది. ప్రజలు ఈసారి ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఒక అవకాశం ఖచ్చితంగా ఇస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. మనం చూస్తున్నాం పుంగనూరు కావచ్చు, తంపలపల్లి ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతోంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ నిధులను మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు. ఇప్పుడు అంటే ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి క్షుణ్ణంగా అర్థమవుతోంది ప్రజల్లో పల్సన్ అయిపోయినాయని. కాబట్టి ఏదో ఒక విధంగా ఎలక్షన్కి వెళ్ళాలి, కోడ్ ఉల్లంఘించో లేకపోతే మభ్యపెట్టో లేకపోతే అబద్ధాలు ప్రచారం చేసో లేకపోతే ఏదో ఒకటి చెప్పి ఆయన ఈరోజు లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా తాత్కాలికమే, ఇంకొక 10-15 రోజులు ఎలక్షన్ జరగబోతోంది. కాబట్టి ఇవన్నీ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. కోడ్ ఉల్లంఘన అనేది సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా మేము ఖచ్చితంగా ఇష్యూ బేస్ చేసి అన్నిటిపైన కాకుండా ప్రతి ఇష్యూ ఏ ఇష్యూ వచ్చినా కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఖచ్చితంగా తీసుకుపోతాం.